హలో గాయ్స్, ఈరోజు అయితే ఇక చికెన్ బారన్నం అయితే వేసేసుకుందాము. 15 days తర్వాత మా తాత అయితే చేస్తుండు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా అన్నోగా ఆ వీడియో పెడదామని చేసేసిన. చేసుకుందాం మరి. చికెన్ బగారా అంతా రెడీ అయింది. చేసుకుందామంటే చేతన్నాడు నడు మరి. నాడు చికెన్ బగారాకు వేస్తున్న బగారాకు ఇది. దీంట్లో ఫస్ట్ నెయ్యి పోస్తున్నా. ఫస్ట్ నెయ్యి పోయాలి కొద్దిగా అంతా. దీని తర్వాత నూనె పోయాలి. నూనె పోసిన కొద్దిగా వేడైనాక, ఇప్పుడు కొద్దిగా వేడవుతుందిగా. వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకున్నా. ఉల్లిగడ్డలు వేసేసిన. కొద్దిగా దూరగా అవి మక్కలు దూరగా కావాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత ఏం చేయాలి చెప్పు. తర్వాత ఇప్పుడు ఏంటంటే అవి కొద్దిగా మంచిగా దూరగా అవి ఉడికినాక, దాని తర్వాత ఇప్పుడు దాంట్లో గరం మసాలా, సాజీరా, పట్టా, ఉలాచీలు, లవంగాలు అవన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇది కొద్దిగా మక్కినాక ఇప్పుడు ఇందులో వేసేయాలి. దీని తర్వాత కొత్తిమీర, పుదీనా తగినంత వేయాలి. పుదీనా వేసానుగా అన్నీ మొత్తం దూరగా మక్కాలి. మక్కినాక ఏం చేయాలి, దాంట్లో అల్లం వెల్లిగడ్డ ఇది అయిపోయింది. ఏం చేసినామంటే మనం బియ్యం నానబెట్టినాం కదా, ఆ బియ్యం నానబెట్టిన ఏం చేయాలి, కొద్దిగా అందులోకెళ్ళి నీళ్ళు ఇంట్లో పోసేయాలి. ఈ నీళ్ళు మంచిగా కలిపినామా, తింటే టేస్ట్ ఫస్ట్ సారి చేసుకోము ఇట్లా. తెలంగాణ బగారా, తెలంగాణ చికెన్ చేసినాక ఏం చేయాలంటే మనం పొయ్యి బంద్ చేయాలి. మొత్తం బంద్ చేయాలి. మొత్తం బంద్ చేయాలి. బంద్ చేసి ఏం చేయాలి, ఇవి తీసి ఏం చేయాలంటే పట్టుకున్నది ఎక్కడ ఇప్పుడు ఇది మెల్లంగా దింపి ఇలా పోసేసినామా. ఇది దీంట్లో మళ్ళీ చికెన్ దీంట్లోనే వండుకోవాలి. ఇది ఏం చేయాలంటే ఇప్పుడు ఆ బగారా ఓకే అయిపోయింది. బగారా అన్నీ కలిపి మొత్తము తాలిపేసి అన్ని మసాలాలు అన్నీ వేసి బగారా ఇది ఓకే అయిపోయింది. ఈ నానబెట్టిన బియ్యంలో వేసినాం కదా మనం వేసిన అన్నీ. దీన్ని ఏం చేయాలంటే అన్నం పెట్టేసిన అది అయిపోతున్నది అక్కడ. మనం ఎమర్జెన్సీ కాదు రైస్ కుక్కర్ మీద ఇప్పుడు చికెన్ వండుతున్నా. చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే దీంట్లో కూడా సేమ్ నూనె, నూనె పోసేసినాము. పోసి కొద్దిగా వేడైనాక సేమ్ ఉల్లిపాయలు
వేసేసినామా, ఉల్లిపాయలు మిరపకాయలు వేసేసినాక దాన్ని ఏం చేయాలంటే గంటతో కొద్దిగా వేడిగా అంతే కలపాలి. నువ్వు ఎప్పుడు సార్ చేస్తున్నావు తాత ఇట్లా వంటలని? ఇట్లా నేను చాలా రోజులతో చేసుకుంటున్నా ఇంట్లో. మా ఎవరు చేయరు, నేనే చేస్తాను. నేనే అన్ని బగారా వేస్తా, చికెన్ చేస్తా, మటన్ చేస్తా. ఒక 50 మంది కూడా నేను చేసి పెట్టాలి. అంటే ఎప్పుడు సార్ తర్వాత నీకు ఇట్లా చేసుడు? నేను ఎప్పుడు సార్ అంటే నేను చిన్నప్పటి నుంచి నేను కూడా నాకు ట్రైనింగ్ వంటలు అంటే చేయాలి. నేను చేసుకుంటే నాకు తిన్నట్టు కొట్టదు, ఎవరు చేసినప్పుడు నాకు తిన్నట్టు కొట్టాలి. నా చేతితో చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అట్లా అని చెప్పి నేనే చేసుకుంటా. ఎప్పుడు వచ్చినా కూడా బండి బయటకు పోయినా కూడా ఫస్ట్ అప్పుడు చికెన్ అన్న మటన్ అని తీసుకొచ్చి నేను ఓన్గా నేనే చేసుకుంటాను. అన్నీ వస్తాయి నీకు? అన్నీ వస్తాయి. సరే సరే, ఎప్పుడు సార్ అయితే అన్ని వంటలు అయితే వీడియో అయితే అన్ని వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది దూరంగా అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు చికెన్ ఉన్నది. చికెన్ ఇక్కడ పెట్టి ఇట్లా టమాటా వేసేసుకోవాలి. టమాటా, పచ్చిమిరపకాయలు, మన ఏంది ఉల్లిగడ్డ అన్నీ మరగాలి. ఈ తర్వాత ఏం చేయాలి, నాకు తగినంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర చాలా వేసుకుంటే కూడా మంచిదే. కొత్తిమీర పుదీనా మంచిది, పీకి చాలా బలం. కొంతమంది కొత్తిమీర వేయరు, పుదీనా వేయరు, వేయక టేస్ట్ కాదు, ఏం కాదు. కొత్తిమీర మంచిగా వేసుకుంటే చాలా మంచిది, పీకి మంచిది. తింటే గింజలు తిని మంచిగా కలుపుకోవాలి. మన చేతితో మనం చేసుకొని తిన్నదే మంచిది. హోటల్ తిండి, హోటల్ ఫుడ్ తింటే మనసులకు లేని భీమాలు వస్తాయి. మనం అనుకుంటే మా బాగుందిరా, మంచిగా ఉన్నదా, తిందాం అనుకుంటే అదే 100 రూపాయలు పెట్టైనా చికెన్ తెచ్చుకొని ఇంట్లో మంచిగా హాయిగా వండుకొని తింటే తెగి పడుతుంది. నువ్వు 100 రూపాయలు పెట్టి బిర్యానీ తెచ్చుకొని తింటావు అనుకో, అది మనకు చాలా ఎఫెక్టివ్. అన్ని రోగాలు నొప్పులు వస్తుంటాయి. అట్లా ఇది మంచిగా మొత్తాలి. ఎందుకు ఇంట్లో తగినంత తప్పే కొద్దిగా ఓకే. తర్వాత ఏంటి, మంచిగా మళ్ళా కలుపుకోవాలి. మంచిగా మరగాలి. మరిగితేనే నూనె దానికి మంచిగా పడినాక దానికి మళ్ళీ చికెన్ ముక్కకు మంచిగా పడుతుంది. నీళ్ళు పోసే అవసరం లేదు, అదే ఎసరు వచ్చేస్తుంది. మనము కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ వేయంగానే కొద్దిగా రాగానే నీళ్ళు పోసేస్తారు. అది చికెన్కు అది దీనికి రుచి అనేది పట్టుకోరు, సప్పగా ఉంటుంది చికెన్ ముక్క. దీనికి ఏంటంటే అట్టనే పెట్టేయాలి. కారం, ఉప్పు, కారం కలుపుకొని వేసినాక ఉప్పు, కారం, చికెన్ వేసేస్తుంది. ఇలా చికెన్ ఇది నాటుకోడి కూర, ఇది కాల్చింది చిన్న కోడి, మన ఊరుకోళ్ళు అంటామా, ఆ ఊరుకోలు. ఇది నాటుకోడి, ఇది బయట ఇక్కడ కోళ్ళు కాదు, ఇది ఊరుకోళ్ళు. కలుపుకోవాలి మంచిగా. ఏం చేస్తున్నాం అయిపోయిందా, దీంట్లో తగినంత కారం పొడి, తగినంత ఉప్పు, తగినంత చికెన్ మసాలా వేసేసుకుంటే అయిపోతుంది. తగినంత కారం పొడి, మనకు ఎంత మనం కారం ఎక్కువ తింటామా తక్కువ తింటామా అయిన కానీ కారం పొడి వేయాలి. దాంట్లో ఎక్కువ ఉప్పు ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు, నార్మల్ ఉప్పు వేసుకోవాలి. చికెన్ మసాలాలు కలుపుకొని అట్టనే దాన్ని చిన్న మంట మీద పెడితే చికెన్ ఓకే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది కారం పొడి. మనకేంది ఇప్పుడు ఎన్ని వేసుకోవాలి, ఇగో తగినంత చాలు. మనం ఎక్కువ కారం తిన్నామంటే చాలు, కొద్దిగా కొద్దిగా చాలు. అయిపోయింది, ఇది అయిపోయిందిగా. దీని తర్వాత ఏంది, ఉప్పు. ఉప్పు దీన్ని ఏం చేయాలంటే తగినంత, ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకో. మనకు తెలుసు ఎంత చికెన్ ఉన్నది, ఎంత వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే అది ఎంత చేసినా కూడా రుచి లేదు, ఇక వేస్ట్. ఉప్పు ఎక్కువైందంటే కాదు, రుచి అనిపేది ఏమంటారు. ఉప్పు ఎక్కువైందంటే ఎవరైనా ఉప్పు ఎక్కువైంది అంటారు, కానీ కూర మంచి కాదని అంటారు. తగినంత వేసుకోవాలి. వేసుకున్నామా,
చాలు. తర్వాత మనకు తక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేయద్దు ఎప్పుడైనా. ఇది ఏం చేయాలి, చికెన్ మసాలా ఉందిగా, మనం తగినంత ఎక్కువ కొద్దిగా ఎక్కువ కూడా వద్దు. చాలు వేసుకున్నాంగా. ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేసావు తాతయ్య? కుక్కర్ పెట్టుకో అవసరం లేదు, మూత పెట్టేసావు దాన్ని? మూత పెట్టేసి కుక్కర్ పెడితే ఎంత చికెన్ అనేది అంత టేస్ట్ ఉండదు. అది ముక్కు ఉడికిపోయింది అనుకో. దీని చికెన్ ఎట్టు ఉండాలంటే కడక్ ఉండాలి, ఉడకాలి, కడక్ ఉండాలి. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. చికెన్కు ఆ బగారకు మస్తు సెట్ అవుతుంది, మంచిగా రుచి ఉంటుంది. తినాలరా, ఇంకా తినాలరా, బాగుందిరా, మస్తు ఉన్నదిరా, మరి ఏం చికెన్ రా, మళ్ళీ వండిపించుకొని ఎవరైనా చూసినా కూడా పిలిచి వండిపించుకునేట్టు ఉండాలి. అబ్బా మంచిగా ఉందండి. ఇట్లా ఇది నాటుకోడి, ఇది చిన్న కోడి, ఊరుకోడి. ఇప్పుడు ఏంది రైపు ఇట్లా పెట్టినాక మనము ఇది మూసేయాలి. మూసినామా, దీంట్లో ఏం చేయాలంటే మనము చికెన్లో పోయలేం కానీ నీళ్ళు మనం పోయినప్పుడు ఏం చేయాలి, లైట్గా పైన పోసేసుకోవాలి. కథ ఇప్పుడు ఏంటంటే చికెన్ ముక్క మసాలాలు అన్నీ పడతాయి, ఇది అడుగు పట్టది, కిందికి అడుగు పట్టుకోకుండా దీంట్లో నీళ్ళు చెమర లెక్క అందులోకి వస్తుంటాయి అనుకో, అప్పుడు అడుగు పట్టది, మంచిగా నీట్గా ఉడికిపోతుంది. దాని తర్వాత అన్నము బగారా పక్క పెట్టుకొని తినొచ్చు. ఇక మా తాత అయితే మంచిగా నాటుకోడి చికెన్ అయితే వేసేస్తుండు, అట్లనే బహారన్నం అయితే వేసేస్తుండు. ఇక నాకు ఎందుకు ఆ చికెన్ చూస్తే మంచిగా చపాతీలు తీసుకొని అయితే చపాతీలతో తినాలనిపించింది. ఇక అందుకే జెప్టో నుంచి అయితే ఇక ఈ చపాతీ అయితే బేస్ అయితే బుక్ చేసిన. వీటిని అయితే ఖాళీ ప్యాన్ మీద ఇట్లా ఫ్రై చేసేసుకుంటే ఇట్లా చేసేసుకుంటే అయిపోతుంది. ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇక పోయి మా తాతకైతే ఇచ్చేస్తా, మా తాత అయితే చేసేస్తాడు. ఇక మొత్తం అయిపోయాక అయితే అన్నీ పెట్టుకొని అయితే మంచిగా తినేద్దాం. మొత్తం మీరు ఇంతవరకు చూసిరంటే మస్తు దూరం అయితే చూసారు వీడియో. ఇక మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ షేర్ అయితే చేసేసుకోండి. ఇక వీడియో గిట్ట మొత్తం చూసేయండి. మనకి చపాతీలు అంటే ఆర్డర్ ఇచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. తాత ఇవి కూడా చేసి తాత వీటితో పాటు బగారా చికెను చపాతీలు చేసుకుందామని చెప్పి అంటున్నాడు. ఇవి కూడా చేస్తున్నాం. మా మనకి చాలా ఇష్టం ఇవి చపాతీలు అంటే. ఆర్డర్ ఇచ్చిండు, బయటకు వెళ్ళి తెచ్చారు, ఇప్పుడు చేస్తున్నాం. ఇక మా తాత అయితే మంచిగా చికెను రోటీలు అయితే వేసేసిండు. ఇక మంచిగా తినేద్దాము. టేస్ట్ అయితే అదేటండి. మీరు విధంగా ఈ రెసిపీని చూసుకోరు కదా, మీరు విధంగా ఇంట్లో అయితే ట్రై చేసేయండి. చపాతీలతో అయితే ఇక చికెన్ కలుపుకు వేసుకొని అయితే తినేసినాం. ఇప్పుడు బగారన్నంతో అయితే తినేద్దాం. బగారన్నం అయితే మంచిగా ఇలా గ్రేవీలా కలుపుకొని అయితే తినేసిన. హైలైట్ అయింది. ఈ వీడియో చూసారు కదా, మీరు ఇటంగా ఒకసారి స్టైల్ అయితే చేసేసుకోండి. అట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక అట్లనే ఇంకా ఏమన్నా వెరైటీ ఏమైనా వేపియాలన్నా కానీ మీరు కామెంట్ అయితే చేసేయండి. మీరు ఏం చేపిమన్నా కానీ నేను చేస్తాను, మా తాతతో అయితే చేపిస్తాను. మీరైతే కామెంట్ అయితే చేసేయండి. సరే, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.